హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి హౌ ఐ మేక్ మై బ్యాక్గ్రౌండ్ టు మై వీడియోస్. నేను నా వ్లాగ్స్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకుంటానో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. నేను ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శారీ పిన్ మేకింగ్ వీడియోకి చేసుకున్న బ్యాక్డ్రాప్. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న శారీ పిన్ వ్లాగ్ వచ్చేసి కింద నేను ఇస్తాను, ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. అండ్ నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, ముత్యాలు కొన్ని తీసుకున్నాను అండ్ 2 ఫ్లవర్స్ తీసుకున్నాను. జస్ట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఎలివేట్ చేసుకోవడానికి, అంత హెవీగా కాకుండా సింపుల్గా ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఇవి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేది చూపిస్తాను చూడండి. నేను వచ్చేసి ఈ బాందిని క్లాత్ తీసుకున్నాను. ఇదంతా క్లాత్ స్ట్రైట్గా పెడితే లుకింగ్ అంత నీట్గా ఉండదు. సో కొంచెం మెస్సీగా పెడితే లుకింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది చూడ్డానికి. సో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబో. సో నేను గ్రీన్ కలర్ లీవ్స్కి రెడ్ కలర్ దుపట్టా తీసుకున్నాను. నేనైతే దుపట్టా తీసుకున్నాను. ఇక్కడ మనం ప్రతి వీడియో కోసం ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ డిఫరెన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. దానికోసం ప్రతి దానికి మనం మెటీరియల్స్ పర్చేస్ చేయడం అనేది వేస్ట్ నా దృష్టిలో. ఎందుకంటే ఉన్న వాటిలోనే అవుట్పుట్ బెస్ట్ తీసుకురావాలి. అన్నీ బెస్ట్ పెట్టుకొని అవుట్పుట్ బెస్ట్ తీసుకురావడం అనేది అంత గొప్ప ఏం కాదు. ఏమీ లేకుండా వర్స్ట్ నుంచి బెస్ట్ తీసుకురావడమే గొప్ప. సో ఇప్పుడు మన దగ్గర ఏమున్నావో వాటితోనే బెస్ట్ అవుట్పుట్ తీసుకురావాలి. సో నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కింద బాందిని దుపట్టా వేసాను కదా, అది కొంచెం హెవీగా కనపడుతుంది, వైట్ డాట్స్ అన్నీ. సో నేను సింపుల్గా కనిపించాలి అనేసి ఎక్కువ మెటీరియల్స్ ఏం తీసుకోలేదు. కొన్ని ముత్యాలు అక్కడక్కడ వేసాను అండ్ 2 స్టోన్స్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి పెట్టాను అంతే. మామూలుగా ప్లెయిన్ క్లాత్, ఒకవేళ మీరు ప్లెయిన్ క్లాత్ తీసుకుంటే హెవీగా పెట్టుకుంటే బాగుంటుంది. బట్ ఆల్రెడీ కింద క్లాతే హెవీగా కనిపిస్తుంది కాబట్టి నేను ఇలా కొంచెం సింపుల్గా సెట్ చేసుకున్నాను నా బ్యాక్డ్రాప్ని. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్లో చాలా వెరైటీస్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ ఉన్నాయి. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అంటే నేను ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తాను. థ్యాంక్ యూ.